గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 11వ అధ్యాయము అన్వయాన్ని నేర్చుకోవటం జరిగింది. అందులో 3 ప్రధానమైనటువంటి విషయాలు మన జీవితాలకు అన్వయించుకోవటం జరిగింది. అందులో ఆ 3 అన్వయాలు ఎవరికైనా ఐడియా ఉన్నాయండి? మర్చిపోయారా? 3 అన్వయాలు ఏమిటి? ఎవరన్నా ఒకసారి రిపీట్ చేస్తారా? మర్చిపోయారా? దేవుడు ఎలాగైతే మోషే గారిని గొప్ప చేసి ఉన్నారో అలాగే మనం కూడా గొప్పగా దేవుని కొరకు బ్రతకాలని తెలుసుకుని ఉన్నామన్నా. అలాగే దేవుడు పశ్చాత్తాపం చూపించేవాడు కాడని తెలుసుకుని ఉన్నాం. పక్షపాతం లేనివాడు సారీ అన్న. అలాగే మూడవదిగా ఇజ్రాయిలను ఐగుప్తులను దేవుడు ఏ విధంగా వేరు చేసి ఉన్నారో తెలుసుకున్నాం. వెరీ గుడ్. సో ఇందులో మనం 3 విషయాలు అన్వయం నేను ఇంతకుముందు కూడా ఒకసారి రిపీట్ చేయటం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను. అధ్యాయాల అన్వయాలు మాత్రం చాలా జాగ్రత్తగా మనం పాటించి గుర్తుంచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలాగే 11వ అధ్యాయం మాత్రమే కాదు, అంతకుముందు 10 అధ్యాయాల అన్వయాలు కూడా మనం నేర్చుకోవటం జరిగింది. ప్రతి అన్వయం కూడా ఒక చక్కటి జీవిత పాఠం అండి. అది ప్రతి ఒక్కరు కూడా నిత్యము జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి. శక్యమైతే చార్ట్స్ లాగా ఒకటి తయారు చేసుకొని నిర్గమకాండం 1వ అధ్యాయము అన్వయము, 2వ అధ్యాయం అన్వయము అని మనం రాసుకొని స్కెచ్ పెన్సిల్ అవి ఇళ్లలో మనం ఉంచుకొని తరచుగా చూస్తూ మనం జ్ఞాపకం ఉంచుకుంటూ జీవితంలో పాటిస్తే ఇంకా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం. దయచేసి వాటిని ఎవరూ మర్చిపోకుండా జాగ్రత్త వహిద్దాం. అలాగే ఈ సమయంలో నిర్గమకాండం 12వ అధ్యాయం యొక్క పరిచయం, మొత్తం ఓన్లీ పరిచయానికే ఈరోజు ధ్యానం సరిపోతుందండి. ఎందుకంటే నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. అంతేనండి? ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూసారా? 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాల్లో అతిపెద్ద అధ్యాయం ఏంటంటే 12వ అధ్యాయం. నిర్గమకాండం 12వ అధ్యాయము అతిపెద్ద అధ్యాయం. ఇందులో 51 వచనాలు ఉన్నాయి. 51 వచనాలు. ఈ 12వ అధ్యాయం కంటే ముందున్నటువంటి అధ్యాయం 11వ అధ్యాయం చూసారా? అది అతి చిన్న అధ్యాయం. నిర్గమకాండం అంతటికి అతి చిన్న అధ్యాయము అదే. అందులో 10 వచనాలు మాత్రమే మనం చూసాం. 11వ అధ్యాయము అతి చిన్న అధ్యాయము, 12వ అధ్యాయం అతి పెద్ద అధ్యాయం. నిజంగా చాలా శ్రేష్టమైనటువంటి సంగతుల యొక్క సమాహారం ఇందులో ఉంది. ఒక్కొక్కటిగా అసలు బేసికలీ ఏమున్నాయి ఇందులో, విషయం ఏముంది అనేటటువంటి ఆ విషయ సూచిక, ఆ ఇండెక్స్ అనేది మనం చక్కగా ఈరోజు మనం నోట్ చేసుకొని నేర్చుకుందాం. అంటే 12వ అధ్యాయము ఏంటి చెప్పండి అని అడిగినప్పుడు టూకీగా చెప్పగలగాలి. అలాగా మనం స్ప్లిట్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. 12వ అధ్యాయంలో 12 విభాగాలు ఉన్నాయి. 12వ అధ్యాయంలో 12 విభాగాలు ఉన్నాయి. ఆ విభాగాలు వచనం మనం వచనం నుంచి వచనం చెప్పలేకపోయినా ఆ విభాగాల లోపల ఉన్నటువంటి విషయం మాత్రం చెప్పాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. మొట్టమొదటి విషయంలోకి వెళ్ళడానికి ముందు ఒక్క మాటలో చెప్పాలంటే 12వ అధ్యాయాన్ని ఇలా చెప్పుకోవచ్చు. ఇది చివరి తెగులు, 10వ తెగులు మరియు పస్కా పండుగ యొక్క నియమావళి కలిగినటువంటి అధ్యాయం. ఒక్క మాటలో చెప్పటానికి ఇలా చెప్పొచ్చు. 12వ అధ్యాయంలో ఏముందంటే చివరి తెగులు అంటే జ్యేష్ఠ పుత్రుల యొక్క సంహారం, 10వ తెగులు యొక్క విశేషం, అలాగే పస్కా పండుగ యొక్క నియమావళి అనేటటువంటిది ప్రధానంగా మనకు నిర్గమకాండం 12వ అధ్యాయంలో కనపడుతుంది.
ఇక ఈ 12 విభాగాల్లోనికి మనం వెళ్ళగలిగితే మొట్టమొదటి విభాగం మొదటి వచనం నుండి 7వ వచనం వరకు. దయచేసి చదువొచ్చిన వాళ్ళందరూ నోట్ చేసుకోండి. చదువొచ్చిన వాళ్ళందరూ దయచేసి నోట్ చేసుకోండి. మనం చదివినప్పుడు ఖచ్చితంగా ఈ టైటిల్స్‌తో మనం మనసులో ఉంచుకొని చదివితే మరింత స్పష్టంగా దైవ గ్రంథం మనకు అర్థమవుతుంది. మొదటి 7 వచనాల్లో పస్కా గొర్రె పిల్లను ఏ విధంగా సిద్ధపరచాలి అనేటటువంటి విషయాలు, ప్లస్ దాని రక్తం, ఆ పస్కా పశువు యొక్క రక్తం ఏదైతే ఉందో దానిని ఇశ్రాయేలీయుల యొక్క ద్వారపు నిలువు 2 కమ్మీల మీదను, పైనున్నటువంటి అడ్డు కమ్మీ మీద దాన్ని చెమరాలి, లేదంటే దాన్ని చల్లాలి, దాన్ని పూయాలి, ఆ రక్తాన్ని, పస్కా పశువు యొక్క రక్తాన్ని అని చెప్పినటువంటి దాఖలాలు. ఎందుకు పూయాలి అంటే దేవుడు మరి అందరినీ సంహారపు దూతను పంపించి తొలిచూలు సంతానాన్ని చంపించేటప్పుడు ఇశ్రాయేలీయుల ఇల్లులు ఏవి అని గుర్తించటానికట దేవుడు ఏర్పాటు చెయ్యమన్నటువంటి పని. మనం డీటెయిల్డ్‌గా వెళ్తున్నప్పుడు చాలా ప్రశ్నలు మనం సంధించాల్సిన పరిస్థితి ఉంటుంది, లేవనెత్తుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, వాటికి జవాబులు నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం దాన్ని డీటెయిల్డ్‌గా నేర్చుకునేటప్పుడు చూద్దాం. ఇప్పుడు టూకీగా ఇందులో ఏమున్నాయనేది మొదటి విభాగంలో మొదటి 7 వచనాల్లో పస్కా పశువు యొక్క వధకు సంబంధించినటువంటి విషయం, దాని రక్తాన్ని మరి ఇశ్రాయేలీలు మరి ఎక్కడ రాయాలి, ఎందుకు రాయాలి అన్నటువంటి విషయం మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక రెండవ విషయం గమనించగలిగితే ఇది 8వ వచనం నుండి 11వ వచనం వరకు ఉంటుంది. ఇందులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే 3 విషయాలు చెప్పాడు. ఈ 8 నుంచి 11 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు. పస్కా పశువుని తినాలి, దాన్ని పులియని రొట్టెలతో కలిపి తినాలి, చేదు కూరలతో కలిపి తినాలి. ఈ 3 విషయాలు అందులో చెప్తూ వస్తాడు దేవుడు. యాక్చువల్లీ దేవుడు ఎంత మంచివాడు, ఎంత శ్రేష్ఠుడు, ఎంత మంచి ఆలోచన కలిగిన వాడంటే మనం దేన్నైతే ఎంజాయ్ చేస్తామో, సంతోషపడతాము దేంట్లోనైతే, దాంట్లోనే తన యొక్క చిత్తాన్ని, తన సంకల్పాన్ని మిళితం చేసి మన ముందు పెడతాడు దేవుడు. నిజంగా చాలా వండర్ అనిపిస్తుంది. ఇప్పుడు తినాలి, తిండి చాలా ఇష్టమైనటువంటి కార్యం. మనిషికి ఉన్న అత్యంత ఇష్టమైనటువంటి వాటిల్లో మీరు కూడా బాగా గమనించి చూడండి, మనల్ని మనం గమనించుకొని చూడండి. బాగా ఇష్టంగా చేసేది మనం ఏం చేయగలం అంటే తిండి తినటం అనేది ఒకానొక విషయం. అది ఉదయం చిన్నప్పుడేదో మనకు దాని గురించి తెలియక మనం తినను మారాన్ చేస్తాం. కానీ ఒకసారి ఊహ వచ్చిన తర్వాత, ఆ ఆకలి రుచి ఎరిగిన తర్వాత ఎవరు మనం తట్టుకోలేము. ఉదయం టిఫిన్ రోజు తింటున్నాం, బోర్ అనిపించట్లా. మధ్యాహ్నం భోజనం రోజు తింటున్నాం, సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి తింటున్నాం, ఎవరికి బోర్ అనిపించట్లేదు. వీలైతే ఈవినింగ్ సాయంత్రం స్నాక్స్ తింటున్నాము, రాత్రి ఫుల్ మీల్స్ తినేస్తున్నారు. ఇవన్నీ ఏవి బోర్ అనిపించట్లేదు. కారణం ఏంటంటే అది మనకు చాలా ఇష్టమైన కారణం. ఇక్కడ లోపల చాలా నెమ్మదిగా, నింపాదిగా, ప్రశాంతంగా, ఒక శక్తివంతంగా, హుషారు వచ్చే విధంగా అది కడుపున పడగానే మనకు అనిపిస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఈ పస్కా పండుగ సంబంధించి అది ఒక తిండి చేసుకొని కాల్చి, ఒక గొర్రెను కాల్చి దాన్ని ఒక మాంసంగా తింటూ, రొట్టెలు కలుపుకొని తింటూ, తర్వాత చేదు కూరలతో తింటూ. కొంచెం సమస్యాత్మకంగా అనిపించింది ఏంటంటే చేదు కూరలతో కానీ అది ఎందుకు అలా పెట్టాడు దేవుడు, ఈ విషయాలు పస్కా పశువుని ఎందుకు చెప్పాడు అక్కడ, ఆ పశువు కింద ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ ఎందుకు అంత పర్టికులర్ గా చెప్తున్నాడు ఆయన,
దీని ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు అనేది ఇన్ డీటెయిల్డ్‌గా మనం తర్వాత విషయాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మొదటి 2 విభాగాల్లో పస్కా పశువును సిద్ధపరచుకోవటం, ఆ పశువు యొక్క రక్తాన్ని ఎవరు, ఎక్కడ, ఎలా రాయాలి, ఎందుకు రాయాలి అన్నటువంటి విషయాన్ని తెలియపరచటం. ప్లస్ కాల్చబడినటువంటి ఆ పశువు మాంసాన్ని రొట్టెలతోనూ, చేదు కూరలతోనూ కలిపి తినటం అనేటటువంటిది రెండో విషయం. ఇక మూడో విషయాన్ని మనం గమనించగలిగితే ఇది 12, 13 వచనాల్లో కనబడుతుంది. ఈ 12, 13 వచనాల్లో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఐగుప్తీయుల యొక్క తొలి సంతానం జ్యేష్ఠ కుమారుడి యొక్క హతం అనేది జరుగుతుంది. ఇశ్రాయేలీయుల యొక్క తొలి బిడ్డ చనిపోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఆ రక్తాన్ని బట్టే, ఆ పోయబడిన రక్తాన్ని సంహారపు చూచి వాళ్ళని విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. వాళ్ళని దాటిపోవటం అనేది జరుగుతుంది. యాక్చువల్లీ పస్కా అన్నటువంటి దాన్ని ఆంగ్లంలో ఏమంటారంటే పాస్ ఓవర్ అంటారు. పాస్ ఓవర్. పాస్ ఓవర్ అంటే దాటిపోవుట అని అర్థం ఇస్తుంది. ఈ పస్కా అనే అలా దాటిపోవటానికి ఏం చేస్తే పోవడం జరుగుతుందనేది ఇక్కడ కూడా మూడో విషయంలో తెలియపరచలేదు. అంటే ఐగుప్తుల యొక్క తొలి సంతానం హతం చేయబడి ఇశ్రాయేలు తొలి సంతానం హతం చేయబడకపోవటానికి కారణం ఏంటి అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా ఈ మూడో విభాగంలో చెప్పలేదు. ఇక నాలుగో విభాగాన్ని మనం చూడగలిగితే ఇది చాలా పెద్ద విభాగం. 14వ వచనం నుండి 20వ వచనం వరకు. 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 7 వచనాల్లో అసలు పస్కా పండుగ అనేది ఎప్పటికి ఒకసారి చేయాలి, ఏటేటా చేయాలి, వార్షిక పండుగ. పండుగలు కొన్ని సంవత్సరానికి ఒకసారి వస్తాయి, మరికొన్ని తొందరగా వస్తాయి. అలాగా ఇక్కడ మనం గమనించగలిగితే మీకు తెలుసో తెలియదు, మన హైందవ సోదరుల దగ్గర రెగ్యులర్గా వచ్చేటటువంటి పండుగలు కొన్ని ఉంటాయి, సంవత్సరానికి మాత్రమే ఒకసారి వచ్చేటటువంటి పండుగలు ఉంటాయి. ఎవరన్నా మీకు ఐడియా ఉందండి? చాలా కొంతమంది అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. ఇప్పుడు మహాశివరాత్రి అనే పేరుంది అనుకోండి, అది ఎప్పుడు జరుగుతుంది అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. కానీ మాస శివరాత్రి అని ఎప్పుడన్నా పేరు విన్నారా? మాస శివరాత్రి అనేది అంటే అర్థం ఏంటి? ఆ పేరులోనే ఉంది, మాసానికి ఒకసారి అంటే నెలకు ఒకసారి కూడా వస్తుంది అని. అలా వారానికి ఒకసారి వచ్చే పండుగలు ఉన్నాయి, తర్వాత నెలకు ఒకసారి వచ్చే పండుగలు ఉన్నాయి, సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగలు. ఇశ్రాయేలీలకు వార్షిక పండుగ అనమాట పస్కా పండుగ. వార్షిక పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ. ప్లస్ ఇదేంటంటే విమోచనకు గుర్తుగా ఉండే పండుగ, స్మారకంగా, విమోచన స్మారక పండుగ. అంటే పండుగ అనేటటువంటిది దేవుడు ఎందుకు పెట్టాడంటే మానవుడి మనసు ఎరిగిన వాటండి. ఏమండి, మన మనసంతా ఆయనకు ఇప్పుడు మాట నోటికి రాక మునిపి తెలుసట. ఎవరన్నా మన మనసులో ఉన్నది తెలుసుకోవాలంటే ఏం చేయాలండి? మనం భూమి మీద మనుషులు మన మనసు తెలుసుకోవాలనుకోండి, ఖచ్చితంగా ఏం చేయాలి మనం? ఎవరు మాట్లాడట్లేదు? చెప్పాలండి, చెప్పాలి. చాలా మంది మీకు తెలుసో తెలీదో, ముఖ్యంగా భర్తలు, భార్యలు, వీళ్ళకు ఒక రోగం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఒక రోగం ఉంటుంది. ఏంటి ఆ రోగం అంటే ఏది ఒక పట్టాన చెప్పరు. చెప్పకుండా ఏం చేస్తారంటే పెళ్ళయి ఇన్నేళ్ళు అవుతుంది, నువ్వు ఆ మాత్రం తెలుసుకోలేవా, ఆ మాత్రం అర్థం చేసుకోలేవా అని అంటుంటారు. ఇది చాలా పొరపాటు. ఖచ్చితంగా మన మనసులో ఉన్నది జీవిత భాగస్వామికి చెప్పాలి. చాలా మందిని నేను చూసా, మేము కూడా
చెప్పకుండానే జీ సతాయిస్తా ఉంటారన్న. మనసులో మాట అవునమ్మా. చెప్పకుండానే సతాయిస్తా అవునమ్మా. ఉంటారు. చంపేస్తా ఉంటారు ఇక. మనసులో మాట చెప్పు. నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకో. ఎట్లా? ఒక మనుషుని సంగతులు వాని మనుష్యాత్మకే గాని, మనుషుల్లో మరెవ్వరికీ తెలీదన్నాడే గాని దేవుడికి. మీ భార్యకి తెలుస్తదిరోయ్ నువ్వు చెప్పకపోయినా. మీ ఆయనకి తెలుస్తదమ్మా నువ్వు చెప్పకపోయినా అని చెప్పాడేంటి? ఆలోచించండి. కనుక 100% ఏముందో చెప్పండి. ఇప్పటిదాకా ఆ పని చేయకపోయింటే ఇప్పటి నుంచైనా చెయ్యండి. సహోదరులు గాని, సహోదరీమణులు గాని. కాబట్టి ఇక్కడ మీరు గమనించగలిగితే స్మారకంగా ఒక పండుగ అనే మాట ఎలాంటిదనంటేనండి, చాలా ఒక బూస్టప్ చేసేదండి. పండగ అనే మాట చెప్పండి. ఆ మాట రాగానే ఇప్పుడు మనకు పండుగలన్నిట్లలో మనకు మనకు ముఖ్యంగా క్రైస్తవులకి 3 పండుగలున్నాయి గదండీ! వాటిలో బాగా ఇష్టమైన పండుగలేంటి చెప్పండి? క్రిస్మస్ అండి. క్రిస్మస్. క్రిస్మస్ ఫస్ట్ ప్రియారిటీ క్రిస్మస్. ఎందుకు చెప్పండి పోనీ? సంతోషంగా చేసుకుంటాం. సంతోషకరమైన అబ్బా! పండుగ. అది మామూలుగా ఉండదు. సెమీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, సపోజ్ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ ఏమండి వుమెన్స్ క్రిస్మస్ ఈ మధ్య కాలంలో చాలా వచ్చాయి. ఓల్డ్ ఏజ్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్ మళ్ళీ ఎన్ని రకాలైనటువంటివి చేసుకుంటారు అంటే అబ్బా! దానికి సంబంధించినటువంటి ఆ డీజేలు గాని, ఆ సంబరాలు, ఆ శాంటా క్లాస్ తాత వేషాలు, అన్నీ ఆ స్కిట్‌లు గాని మామూలుగా ఉండవండి. అసలు నీకు చిత్రం ఏంటంటే మనోళ్ళు ఎలాగుంటారంటే ఏదో కరువు కాలానికి వచ్చినటువంటి వాళ్ళన్నట్టు. మాకు అన్ని పండుగలకు ఇవే మాకు ముఖ్యమైనవి అనే ఉద్దేశంతో మీకేమైనా తెలుగోడికి తెల్లారితే పండగని లోకంలో సామెత ఉంది. విన్నారా? తెలుగువాడికి తెల్లారితే పండగంట. అంటే వాస్తవంగా హైందవ సోదరుల పరిస్థితి ఏంటంటే ఈ ప్రతిరోజు ఏదో ఒక స్పెషాలిటీ లాగా ఉంటది వాళ్ళకి. ఏదో పండగలాగా ఉంటది. క్రిస్టియానిటీలో ఈ ఎక్కువగా మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి పండగ క్రిస్మస్ పండుగ. అందులో ఏవండి అప్పు జేసైనా బట్టలు తెచ్చేసుకుంటాం. అప్పు జేసైనా మొత్తం ఇంటికి సంబంధించిన డెకరేషన్‌లు, పెయింటింగ్సు, చర్చ్ బిల్డింగ్‌కి అన్నీ క్లియర్ జేసుకోవడం. అవి మంచిదే తప్పు కాదని చెప్పలేదు గానీ, మానవుడి మైండ్ సెట్ ఎలాంటిదంటే, సరే ఇంతే సంబరంగా గుడ్ ఫ్రైడే ఎప్పుడైనా చేసుకుంటామా? చెప్పండి. ఇది మనం క్రిస్మస్ చేసుకున్నట్టు సంబరంగా ఈస్టర్ గూడా నెక్స్ట్ ప్రియారిటీ దేనికుంటదంటే ఈస్టర్‌కుంటది. ఈస్టర్ చేసుకున్నంత సంబరంగా గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకోం? అదే క్రీస్తు చనిపోయిన దినంగానే విచారంగా ఉంటారండి. యేసుప్రభు చనిపోయాడు గదా! చనిపోయినటువంటి రోజు గాబట్టి అసలు ఈ 2 పండగల కంటే అసలు సిసలుగా చేసుకోవాల్సిన అద్భుతమైన పండుగ ఏంటంటే గుడ్ ఫ్రైడే. గుడ్ ఫ్రైడే అమ్మ. గుడ్ ఫ్రైడే అండి. రక్షణ వచ్చిన దినం. ఆ! దేవుడు ఊరికే చెప్పలేదు. ఇంతకుముందు నేను మీతో జ్ఞాపకం చేశానో లేదో తెలీదు గానీ, ఒకని జన్మదినము కంటే మరణదినం మీదే. మరణదినమే మేలని మనం ఎన్నో సార్లు విన్నాం గదా! ఎందుకు మేలండి? మనం ఎప్పుడన్నా గానండి బైబిల్ చదివేటప్పుడు నేను చాలా సార్లండి చదివేటప్పుడు ఇట్లాంటి ప్రశ్నలు నాకు ఉద్భవిస్తూ ఉంటాయి. నేను వేసుకుంటూ ఉంటా. మేలన్నాడు దేవుడు. ఏదో ఒకటి మేలనేది లేకపోకుండానే చెప్తాడా ఆ మాట? ఖచ్చితంగా ఉంటది గదా! ఎందుకొస్తుంది మేలు? ఇది జన్మదినంలో లేని మేలు మరణదినంలో ఎట్లొస్తదండి? మరణము మనం అందరికీ వస్తా గనుక చెప్పండమ్మా. మాట్లాడండి. మరణము అందరికీ సంప్రాప్తం అవుతుంది గనుక అది మేలవుద్దమ్మా? మరణాన్ని అది మనసు మేలంటారా? పెట్టమంటున్నాడు. అది మేలంటారా పోనీ? మరణం మేలనుకుంటారండి ఎవరన్నా? ఎట్లా అంటే మేలయ్యేదని చెప్పండమ్మా. ఇంక చనిపోతే పాపం చెయ్యరు కదన్నా. ఓకే. దేశమంతా విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఇంకా అండి. వెరీ గుడ్. ఇంకా, ఇంకా, ఇంకా రావాలి. ఇంకా మీరు చెప్పినవన్నీ కరెక్టే. కానీ అల్టిమేట్‌గా మేలు అనేటటువంటిది ఒక్కటి మనసులో పెట్టుకొని ఆలోచించండి. యేసుక్రీస్తు గారు మృతులైన వారు మన ధన్యులు కోసం అన్నారు కదండి. మరణించినారు కదన్నా. ఓకే. మృతులైన వారు ధన్యులన్నారు కాబట్టి ఏంటి ఆ ధన్యత తెలియాలి మనకి. అమ్మ చెప్పండి. ఏదో అన్నారమ్మా? యేసుక్రీస్తు గారు మన కోసం మరణించినారు. మనకు ఓకే. రక్షణ ఇచ్చినారన్న మరణించి. గుడ్. ఇక్కడ
మీరు అందరూ మంచిగా ఆలోచన చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరన్నా మాట్లాడేది ఉందమ్మా? ఇప్పుడు సిస్టర్స్ చనిపోతేనే దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందన్న. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదొక వ్యాలిడ్ ఆన్సర్. ఇంకా మీరు మాట్లాడినాక సుజాత అక్క చెప్పండి. అదేనా మనిషిగా పుట్టినప్పుడు భూమి మీద ఉంటామన్నా, చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉంటాము. అది గొప్ప ఉంచుకుంటాము. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. సో ఇవన్నీ సరైన ఆన్సర్లే. కాకపోతే మనం ఎస్పెషల్లీ మాట్లాడమ్మా. ఇంకా లేచేది చనిపోయిన వారే కదండి, అందుకే ప్రిపరేషన్ వాళ్ళకుంది. ఓకేనమ్మా, రైట్. ఇందులో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పుట్టినప్పుడు మనిషి ఏదన్నా సంపాదించుంటాడా? పుట్టిన మనిషి సంపాదించుకునేది ఏదైనా కావచ్చు. అది పుణ్యమా, పాపమా, పైసలా, అప్పుల, ఏదైనా కానీ సంపాదించుకునేది పుట్టిన సమయములోన గిట్టే సమయానికా? సంపాదన ఉంటాడండి. మనల్ని మనం నిరూపించుకోవటము, ఒక గుర్తింపుకు రావటము, ఒక స్థాయిలో ఉండటము, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పుట్టిన సమయానికా, గిట్టే సమయానికా? గిట్టే సమయానికేనా? అదే మేలు. సమయానికి అన్నీ ఉంటాయండి. అదేనండి మేలు. మేలేంటి అంటే, ఇప్పుడు జాబ్ లో జాయిన్ అయిన రోజు అనేది మంచిదా, లేకపోతే జీతం తీసుకునే రోజు గొప్పదా? జీతం తీసుకునే రోజే గొప్పది కదా. కష్టానికి ఫలితం చేస్తున్నా. అంటే పుట్టినప్పుడు మనకి ఏ కష్టం ఉండదు, దాని తాలూకు ఫలితం ఉంది. కానీ గిట్టే సమయానికి కష్టాలన్నీ చేసేసి ఉంటాం, సంపాదించుకొని ఉంటాం, దానికి తగినటువంటి జీతం కూడా పొందుకుంటాం. అది ఓకే. ఇప్పుడు అది మనకు అప్రస్తుతం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, పండుగ అనేటటువంటిది మనలో ఒక తెలియనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని వెల్లివిరియజేసేది. అందుకే మీరు చూస్తే పుట్టినరోజును కూడా పండుగ అని చెప్పుకుంటే వాళ్ళు ఉంటారు, తెలుసా అండి? పుట్టినరోజు పండుగ, అలాగే పెళ్లి రోజు పండుగ, ఇలా ఉద్యోగం వచ్చినటువంటి రోజు ఒక పండుగ. అంతవరకు ఎందుకండి, మంచి తిండి మనకు ఇచ్చి, లేదంటే చేతిలో ఇంత డబ్బులు పెట్టి పెద్దలో మాట అంటారు మనతో. ఏమంటారండి? పండగ చేసుకుంటారు కదా, అంటారు కదా. పండగ అనేటటువంటిది పదం వింటేనే అదొక మ్యాజికల్ పవర్ అండి, సంతోషాలకు చిరునామా. ఇది దేవుడు తెలుసండి. అందుకే ఏం చేశాడంటే, పండుగలు 7 రకాలైన పండుగలు పాత నిబంధనలు పెట్టాడు. అన్ని మనం నేర్చుకుంటాం. ఒక్కొక్క పండుగలో ఉన్న విశేషం ఏంటి? శృంగధ్వనుల పండుగ అంటాడు, పులిన రొట్టెల పండుగ అంటాడు, గుడారాల పండుగ, లేదా పర్ణశాలల పండుగ అంటాడు, లేదా పెంతెకొస్తు పండుగ ఉంది. ఇవన్నీ పండుగల యొక్క విశేషం ఏంటి, ఎందుకు పెట్టాడు దేవుడు? అసలు ఆ పండుగలకు దేవుడు పెట్టిన మొత్తం ఆన్ ది హోల్ 7 పండుగలు కలిపి ఒక పేరు పెట్టడం జరిగింది. ఎందుకు ఆ పేరు ఆయన పెట్టాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. ఏది ఏమైనా ఆ విశేషం మనకు ఉంటుంది ఈ 14వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి విషయం. ఇక 5వ అంశం ఏమిటి అని ఆలోచన చేస్తే, 21వ వచనం నుండి 23వ వచనం వరకు ఉండేటటువంటి విషయం. ఇది ఇశ్రాయేలీల యొక్క పెద్దలందరినీ పోగు చేసి మోషే గారు వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వటం అనేది మనకు అక్కడ కనబడుతుంది. పెద్దలకు సూచనలు ఇవ్వటం అనేది మోషే గారు అవసరం. బేసికలీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎప్పుడైనా కానీ దేవుడు ఒక పెద్ద బాధ్యతను పెద్దలకు ఇవ్వటానికి సిద్ధపడతాడు. మనసు మనకు అక్కడ అర్థమవుతుంది. మోషే గారు కూడా మొత్తం ఇశ్రాయేల్ సమాజం అంతటితో ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు కనపడతాయి. ఈవెన్ దేవుడు కూడా మీరు చూడండి, ఇశ్రాయేల్ సమాజం అంతటితో మాట్లాడు, పెద్దలతో మాట్లాడాడు, మోషే గారితో మాట్లాడాడు, మోషే గారు పెద్దల్ని పిలిపించి మాట్లాడాడు. ఇదంతా ఎందుకు అని అంటే, ఇంటికి సంబంధించిన పెద్దలు ముందు
స్టడీ అయితే పిల్లలను వాళ్ళు స్టడీ చేస్తారు. ఎందుకంటే ప్రపంచాన్ని అంతటిని మనం చూసుకోలేమని మన వల్ల కాదు. దేవుడు ఎందుకు ఒక కుటుంబాన్ని, ఓ సంఘాన్ని, ఆ కుటుంబానికి పెద్దని, ఆ సంఘానికి పెద్దని ఎందుకు ఏర్పాటు చేశాడు? ఎవ్వరి వల్ల ప్రపంచాన్ని అంతటిని ఒక్కడే చూసుకోవటం కుదిరే పని కాదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే చిన్న విభాగాలుగా చిన్ని కుటుంబాలుగా ఏర్పాటు చేసి నాయన నీది బాధ్యత, నీది బాధ్యత, నీది బాధ్యత పిలిచాడు. అది మనం మరొక కాబట్టి పిల్లరా పెద్దల్ని పిలిపించి మాట్లాడినటువంటి సందర్భాలు, ఎందుకంటే ముందు పెద్దలకు విషయం అర్థం కావాలి. అర్థమైతే వాళ్ళే పిల్లలకు అలవాటు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కాక. ఇప్పుడు ఏటేటా పస్కా పండుగకు వెళ్ళినటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో, కష్టం అనేది ఉంది చూసారా, ఆ యొక్క సిస్టమ్ ముందు ఎవరు అలవాటు చేశారు? ఇప్పుడు యేసుప్రభువుల వారు, తర్వాత తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళు చిన్నపిల్లలు. కానీ వీళ్ళకు పస్కా పండుగ అనేది ఒకటి ఉంది, యెరూషలేంకి వెళ్ళాలి, ఏటేటా వెళ్ళాలన్నటువంటిది అలవాటు చేయాలంటే ఎవరి వల్ల ఎవరు చేయాలండి అది? పెద్దల వల్లే అన్న, వాళ్ళ తీసుకెళ్ళాలి. వాళ్ళకి తెలుస్తుంది. మనం వస్తే ఏదైనా మనం చేస్తేనే కదా తెలిసేది. అదే వెరీ గుడ్ అమ్మా. మనతో పాటు మనం చేయటం వల్ల, మనం చూపించటం వల్ల, మనం చెప్పటం వల్ల చేస్తారు, నేర్చుకుంటారు పిల్లలు. అందుకే ముందు తెలియాల్సింది ఎవరికంటే అందరికంటే ముఖ్యంగా పెద్దలకు తెలియాలి. ఆన్లైన్ కానీ, సంఘానికి కానీ, మీటింగ్స్ కానీ ఖచ్చితంగా ముందు హాజరు కావాల్సింది ఎవరంటే కుటుంబానికి పెద్దలు. వాళ్ళు రావాలి, వాళ్ళే ఉండాలి, చాలా ప్రధానమైన వాళ్ళు. వాళ్ళకి తెలిస్తే ఏదో ఒక రోజు ఏదో ఒక రూపైన పిల్లలకు కూడా అందజేస్తారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే మోషే గారికి చెప్తాడు. మోషే గారు వచ్చి పెద్దలకు చెప్తారు. ఈ పెద్దలు వచ్చి వాళ్ళ కింద ఉన్నటువంటి పిల్లలకు చెప్తే వాళ్ళు వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళకి తెలియపరుస్తున్నారు. అంచెల సుపరిపాలన వ్యవస్థ అంటారు ఏమండి, 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ, 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ అని ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఏదో పరిపాలన వికేంద్రీకరణ అని సౌలభ్యం కోసం చేసుకుంటున్నానని అనుకుంటూ ఉంటారు. దేవుడు ఏనాడో ఏర్పాటు చేసాడు వాడు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాగే 6వ ఉపవిభాగం ఏంటంటే 24వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్నటువంటి విషయం. ఇందులో ప్రధానంగా ఉండే విషయం ఏంటంటే పిల్లలకు చెప్పండి. ఈ పండుగ గురించి మీ పిల్లలకు చెప్పండి. మీ పిల్లలు కూడా అడుగుతారు. అసలు వాళ్ళు అడగాలనే ఉద్దేశంతోనే ఈ అరేంజ్మెంట్స్ చేస్తారు. ఎందుకంటే బేసికలీ ఎప్పుడు మనం ఇంట్లో కూర చేసుకున్నా ఏ కూర ఉండదు చెప్పండి? చేదు కూర ఉండదండి. నేను అడుగుతున్నాను, మీరు కాకరకాయ తాలింపు కానీ, కాకరకాయ కర్రీ కానీ ఎన్నిసార్లు చేసుకుంటాం మనం ఇప్పటికీ? రెగ్యులర్ గా ఎక్కువ సార్లు అండి, ఎక్కువ చేసుకుంటాం. చాలా తక్కువ అండి. చేదుకు సంబంధించినవి మనం అంత ఈజీగా టచ్ చేయము కదా. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు తింటారు. కానీ ఇక్కడ చేదు షుగర్ ఉన్న వాళ్ళు తప్పదు కాబట్టి తింటారు కదమ్మా. కానీ ఇంటిల్లిపాది తిన్నారు. ఇంటిల్లిపాది తినగలిగినటువంటి పరిస్థితి పెట్టాడు దేవుడు ఇక్కడ. ఎందుకనంటే ఇది ఒక ఏంటి విచిత్రంగా ఉంది. ఎప్పుడు చేయవు కదా మమ్మీ, ఇప్పుడు చేస్తున్నాం. చేతులకు కర్ర పట్టుకొని ఎందుకుంటున్నావు? పాదాలకు పాదరక్షలు తొడుక్కొని తింటున్నావు ఏంటి? నిలబడి తింటున్నావు ఏంటి? త్వరపడి తింటున్నావు ఏంటి? ఇవన్నీ చెప్పాడండి దేవుడు. ఎందుకనంటే పిల్లలకు ఒక ఉత్సుకత ఉంటుంది. వాళ్ళు నిజంగా చెప్పాలంటేనండి, సైంటిస్టులకు స్ఫూర్తి ప్రదాతలు ఎవరంటే చిన్నపిల్లలు. సైంటిస్టులకు స్ఫూర్తి ప్రదాతలు చిన్నపిల్లలు. నిజంగా వాళ్ళ మైండ్ సెట్ చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి తమ్ముడు నవీన్ కూతురు తెలుసు కదా మీకు, హోలీ అది అడిగిందంట. హోలీ 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 అని పిలుస్తారు కదా నన్ను, నేను బిడ్డ అని పిలుస్తాను.
నన్ను పిలిస్తే నన్ను బిడ్డ అని పిలుస్తున్నాడేంటి పెదనాన్న అని అడిగాడంట వాళ్ళ నాన్న. అంటే వాళ్ళు ఎంత కీన్‌గా అబ్జర్వ్ చేస్తారు చూడండి విషయాల్ని. అందరూ నన్ను అట్లా ఒక రకంగా పిలుస్తూ ఉంటే, నన్ను బిడ్డ అని పిలుస్తున్నాడు ఎందుకనంటే, "నువ్వు చిన్న బిడ్డవా కాదా?" అని అడిగాడట. "అవును డ్యాడీ. చిన్న బిడ్డవు కాబట్టి, మీ పెదనాన్నకు బిడ్డవే గదా! కాబట్టి నిన్ను బిడ్డ అని పిలిచాడమ్మా" అనంటే, "ఓహో! అదా డ్యాడీ" అని. నన్ను కూడా నిజంగా ప్రశ్నిస్తది. ఆ! అదే నన్ను కూడా కాదు. ప్రశ్నిస్తది. డాడీని ఎందుకు నానమ్మ నువ్వు పెద్దోడా అని పిలుస్తావు అంటుంది హ్మ్. నేను నాకు డ్యాడీ గదా! అంటే అసలు మీ చిన్న పిల్లల మైండ్ సెట్టు ఒకసారి మా ఆవిడకి తమ్ముడు, చెల్లెలున్నారు. మా పెద్దమ్మాయి చిన్నప్పుడు మమ్మీ, మమ్మీ అని మామూలుగా అలవాటు చేసాం. మమ్మీ, మమ్మీ అని. కానీ ఈళ్ళు తమ్ముడు, చెల్లెలు ఏమంటారు ఆమెని? అక్క అంటారు. అక్క అంటారు. అక్క అంటే వీళ్ళు అక్క అంటున్నారు. నన్ను మమ్మీ అనమంటున్నాడు ఏమని అని అది ఏం చేసింది అప్పుడే అంటే 2 కలిపి మాట్లాడింది. మమ్మీ అక్క అని పిలుస్తది అప్పుడు. మమ్మెక్క, మమ్మెక్క అని పిలుస్తది. మమ్మెక్క ఏంటి అంటే అది చెప్తదట. మామయ్య, పిన్ని, అక్క అంటున్నారు. నిన్నేమో మమ్మీ అని పిలవమంటున్నావు. నాకు ఈ కన్‌ఫ్యూజన్ ఎందుకని 2 కలిపి మాట్లాడుతుందని చెప్పి. మమ్మీ, అక్క అని. ఆ! కాబట్టి ఆ పిల్లలు అబ్జర్వేషన్ చాలా బావుంటదండి. ఈ అబ్జర్వేషన్స్ వల్ల వాళ్ళు అలా క్వెషన్ చేసినప్పుడే వాళ్ళను మనం ఆన్సర్ చేసి వాళ్ళని కరెక్ట్‌గా దారిలో కూర్చోబెట్టడానికి అవకాశం. నిజంగా పిల్లల పెంపకంలో దేవుడు చెప్పిన మెళకువలు చూస్తేనండి హ్యాట్స్ ఆఫ్ దేవుడికి. వాళ్ళకు జిజ్ఞాస కలిగి, వాళ్ళకు ప్రశ్న రేకెత్తినప్పుడు, వాళ్ళకి ఆసక్తి కలిగినప్పుడు వాళ్ళకి అందిరా అని అనుకూల సమయం అదే. అలాగా మనం పిల్లలకు కనబడగలగాలి. మన భక్తి కనపడాలి. ఎందుకు రోజు తెల్లవారి లేచి, మోకాలేసి ప్రార్థన చేస్తాం మా పేర్లు పెట్టి మమ్మీ, డ్యాడీ. ఎందుకు మా కోసం ఏడుస్తున్నట్టు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వేకువజామునే తొలిజామునే లేచి నీ పిల్లల కోసం నీళ్లు కుమ్మరించినట్లు నువ్వు ప్రార్థన చెయ్యనంటాడు. అవి చూడాలి ఆ పిల్లలు. అవి వినాలి. అవి విన్న తర్వాత రోజు ఎందుకు పగలంతా సంతోషంగా ఉంటావే మాతో, హ్యాపీగా ఉంటావు. మరి తెల్లారి లేచి ఎందుకు మా కోసం ఏడ్చి ప్రార్థన చేస్తావు? అడుగుతారోళ్ళు. ఒక రోజు కాకపోయినా ఒక రోజైనా అడుగుతారు. అడిగినప్పుడు మనం జవాబు చెప్పాలి. ఇంకా చాలా విషయాలు తెలుసుకుందామండి. పిల్లలకు చెప్పాలి. ఈ పండుగ గురించి, విమోచన గురించి, దేవుడు దాటిపోయి మన జీవితాలను పావనం చేసినటువంటి విధానాన్ని గురించి, ఆయన ప్రేమను గురించి, ఆయన ఆదరణ, ఆయన కనికరం గురించి, ఆయన సంరక్షణ గురించి నేర్పించాలని చెప్తాడు. అట్లాగే 28వ వచనంలో ఇశ్రాయేలీయులు విధేయత చూపినట్టుగా మేమందరం ఇది ఫాలో అవుతామని చెప్తారు. చెప్పడం చాలా సులభమండి. ఎప్పుడైనా సరే మనం చెప్పడం చాలా సులభం. నేను కూడా మీకు చెప్పడం సులభమండి. మీరు ఎవరికైనా చెప్పడం సులభమండి. కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం మనం అందరం అంటే పాటించడం. ఆచరణలో తెలిపోతాం. అలా ఉంటలేదు. అంతే. అక్కడ పాటింపులోకి వచ్చేసరికి చాలా వెనకబడిపోయినటువంటి పరిస్థితులు ఉంటాయండి. అదే మనం చెప్పటం చేయాల్సింది. సులువేనంటండి. అవునమ్మా. కరెక్ట్. చెప్పటం సులువేనండి. ఆచరించడం కష్టం. కాబట్టి అది మన జీవితాల్లో ఉండాలి. ఇశ్రాయేలీయులు మేము చేస్తామని వాళ్ళ విధానం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజమే కాబోలండి. తర్వాత వాళ్ళు తేలిపోవటం. వాళ్ళలాగే మనం గూడా ఉన్నామేమో. ఒక్కసారి తర్వాత మనం అన్వయంలోకి నేర్చుకుందాం. 8వ ఉపవిభాగం ఏంటంటే 29, 30 వచనాలు. 29, 30 వచనాలు ఏంటంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో చెప్పాడో ముందే. నేను ఐగుప్తుల తొలిచూలు పిల్లల్ని చంపించేస్తానని చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో అది ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతుంది. దేవుడు ఈ 10వ తెగులుని ఇంప్లిమెంట్ చేసినటువంటి విషయం తొలి సంతానం చనిపోవటం అనేటువంటి విషయం ఈ యొక్క 8వ విభాగంలో మనం చూస్తాం. 9వ విషయాన్ని గమనిస్తే ఇది కూడా 6 వచనాల్లో ఉంటుంది. 31వ వచనం నుండి 36వ వచనం వరకు చాలా అసలు చరిత్రలో ఈ 5వ అధ్యాయము ప్రారంభము నుండి మోషే గారు, అహరోను గారు, ఇశ్రాయేల్ సమాజం అంతా బాధపడుతూ
రోదిస్తూ, వినతిస్తూ, నినదిస్తూ, డిమాండ్ చేస్తూ, ఒక్కొక్క తెగులు ప్రకటిస్తూ వచ్చింది ఒకటే కారణం. రావాలి బయటికి, మమ్మల్ని పంపించేసేయి అని. ఇప్పుడు ఇశ్రాయేల్ అడగట్లా. ఈ సందర్భంలో మనకేం కనపడుతుందంటే, మీకు దండంరా బాబు, మీరు ఎళ్ళండ్రా నాయన, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోండ్రా అని ఫరో, అలాగే ఐగుప్తీయులు అందరూ కూడా వాళ్ళకున్నటువంటి ఆ బంగారు, వెండిని, వస్త్రాలన్నిటి కూడా ఇచ్చి పంపించేటటువంటి అసలు అద్వితీయ ఘటన. 400 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపేటటువంటి ఘటన ఈ వచనాల్లో కనబడుతుంది. 31వ వచనం నుండి 36వ వచనం వరకు ఉన్నటువంటి దాన్ని. ఇక 10వ విభాగం 37వ వచనం నుండి 41వ వచనం వరకు ఉండేది. అది ఏ రీతిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడిచిపెడుతున్నారు, నిర్గమం ఎలా జరుగుతుంది అని నిర్గమం తాలూకు వివరణలన్నీ కూడా మనకు ఈ 12వ అధ్యాయంలో 37వ వచనం నుండి 41వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు కనిపిస్తాయి. తదుపరి 11వ విభాగంలో 42వ వచనం నుండి 49వ వచనం వరకు, 42 నుంచి 49 వరకు ఉన్నటువంటి ఈ వచనాల్లో మనకు పస్కాకు సంబంధించినటువంటి మిగిలిన నియమావళి, అంటే మనం పూర్తిగా ముందు సమయంలో దేవుడు చెప్పలేదు, ఇక్కడ పూర్తిగా మిగిలినటువంటి నియమాలన్నిటి గురించి కూడా చెప్తాడు. చిత్రం ఏంటంటే, నిర్గమం అనేటటువంటిది లేదు, విమోచన అనేది పూర్తిగా సంపూర్ణం కాకముందే దేవుడు ప్రకటన చేశాడు. ఇది మీకు జరుగుతుంది, దీన్ని జ్ఞాపకంగా చేసుకోండి, మరవకండి, మీ పిల్లలకు చెప్పండి, మీరు మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు చేసిన మేలును మర్చిపోతే మనిషికి ఎంత ప్రమాదమో మనకు తెలియదు కాబట్టి మర్చిపోతాం. ఒకరోజు మనం రేపు వెన్స్డే మనం పాఠంలో ప్రధానంగా అదే తెలుసుకుందాం. దేవుడు చేసిన మేలును మర్చిపోతే ఇంత ప్రమాదమా, జ్ఞాపకం ఉంచుకుంటే ఇంత ఆశీర్వాదమా అని. ఇప్పుడు నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుము అనేది మనం ప్రతిసారి చాలాసార్లు చెప్పుకుంటాం కదండి. మరిస్తే ఏంటి ప్రాబ్లం? మరవకుండా జ్ఞాపకం పెట్టుకుంటే ఏంటి మనకు దీవెన అనేది మనకు తెలియాలి. ఎందుకంటే అందరం అక్కడే ఆగిపోతాం. మరవద్దు. ఎందుకు మరవద్దు అది తెలియాలి మనం. మరిస్తే ఏంటి ప్రాబ్లం? ఇది మనకు అర్థమైతే ఈజీగా మనం ప్రిపేర్ అయిపోతాం, మర్చిపోవడానిక, జ్ఞాపకం ఉంచుకోవడం. ఓకేనండి. అటు ఈ పస్కా పండుగ తాలూకు ఈ విషయాలు, నియమాలన్నీ కూడా రెండవసారి దేవుడు రిపీటెడ్గా చెప్పడం అనేది మనం చూడగలం. ఇది 11వ విభాగం. ఆఖరి విభాగం వచ్చేసి 50, 51 వచనాలు. ఎస్పెషల్లీ ఇక సమ్అప్ చేసేస్తారు. ఇశ్రాయేల్ అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి విధేయతను ప్రకటిస్తారు. అలాగే విమోచన కూడా పూర్తిగా జరగటం అనేది మనం చూడగలం. విమోచన అన్వయం అనేది పూర్తిగా జరుగుతుంది మనకు ఈ 12వ అధ్యాయము ముగిసెలో. ఇలా 12 విభాగాలు మనకు నిర్గమకాండం 12వ అధ్యాయంలో మనకు కనపడతాయి. వరుసగా సీక్వెంట్ ఆర్డర్లో మనం దాన్ని నేర్చుకోగలగాలి. పస్కా పండుగ ప్రకటన జరిగింది, అలాగే దాని రక్తం, పశువు యొక్క రక్తము ఎలా మనం అప్లై చేయాలి, దానివల్ల ఏం జరుగుతుంది అన్నటువంటి విషయం, ఎలా తినాలని దేవుడు చెప్పాడు, అలాగే ఇశ్రాయేలీయులు ఎలా తప్పించబడతారు, ఏం చూసి సంహారపు దూత తప్పించబడటం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా పెద్దలందరినీ పోగు చేసి ఈ విషయాలన్నీ కూడా మోషే గారు వాళ్ళకు చెప్పటము. ఇలా చెప్పిన తర్వాత నెక్స్ట్ దేవుడు ఇంప్లిమెంట్ చేసేయటం, 10వ తెగులు అమలు పరచటం, ఆ తదుపరి ఇశ్రాయేలీయులకు మిగిలినటువంటి పస్కాకు సంబంధించినటువంటి విషయాలను తెలియపరచటం, ప్రజలందరూ కూడా సమ్మతి తెలపటం. ఇది టూకీగా ప్రధానంగా 12వ అధ్యాయంలో మనకు కనపడేది.
ఇది మనం కేవలం విషయ సూచికగానే 12వ అధ్యాయం తెలుసుకున్నాం. ఇది పూర్తిగా డీటెయిల్డ్‌గా మనం నెక్స్ట్ డే నుంచి మొదటి వచనంలో మొత్తం పిన్ టు పిన్ నేర్చుకునేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. పదే పదే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉండాలి మనం. తర్వాత దినంలో నుంచి మరింత డీటెయిల్డ్‌గా మనం విషయాలు నేర్చుకుందాం. ఎవరికైనా ఏమన్నా ఈ విన్న వాటిలో సందేహం ఏమన్నా ఉంటే దయచేసి తెలియపరచండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి, మనం ముగించుకుందాం.